శాంతి. ఈరోజు మురళీ డేటు 20 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు పిడికెడు శనగల వెనుక మీ సమయాన్ని నష్టపరుచుకోకూడదు. ఇప్పుడు తండ్రికి సహాయకారులుగా అయి తండ్రి పేరును ప్రసిద్ధం చెయ్యండి. ఈ పాయింట్ను బాబా విశేషంగా కుమారీల కొరకు చెప్తున్నారు. పిడికెడు శనగల వెనుక మీ సమయాన్ని వేస్ట్గా పోగొట్టుకోకండి. బాబా యొక్క సేవలో సహయోగులుగా అయి తండ్రి పేరును ప్రసిద్ధం చెయ్యండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, జ్ఞాన మార్గంలో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారు అనేందుకు గుర్తు ఏమిటి? సమాధానము, జ్ఞాన మార్గంలో ముందుకు సాగే పిల్లలకు శాంతిధామము, సుఖధామాలు సదా గుర్తుంటాయి. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపు కూడా భ్రమించదు. బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు కూడా రావు. బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది. తూగుతూ కునికిపాట్లు పడరు. ఖుషి పాదరసమేటరు పైకి ఎక్కి ఉంటుంది. ఇలా ఉంటే వారి అడుగులు జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతున్నాయి అనేది సిద్ధమవుతుంది. ఓం శాంతి. పిల్లలు ఇంత సమయము ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనం శివాలయంలో కూర్చుని ఉన్నామని వారి హృదయంలో కూడా అనుభవం అవుతుంది. శివబాబా కూడా గుర్తుకు వస్తారు. స్వర్గం కూడా గుర్తు వస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది. మేము శివాలయంలో కూర్చున్నామని బుద్ధిలో గుర్తున్న చాలా సంతోషం కలుగుతుంది. చివరికి అందరూ శివాలయంలోకే వెళ్ళాలి. శాంతిధామంలో ఎవ్వరూ కూర్చుండిపోరు. వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయము అని అంటారు. అలాగే సుఖధామాన్ని కూడా శివాలయము అని అంటారు. ఎందుకంటే రెండిటిని కూడా తండ్రియే కదా స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఈ రెండిటిని స్మృతి చెయ్యాలి. ఆ శివాలయం శాంతి కొరకు, ఈ శివాలయము అంటే సత్యయుగం అనే శివాలయము సుఖము కొరకు. ఇప్పుడైతే ఇది దుఃఖధామము. మీరు ఇప్పుడు సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. కావున మీకు శాంతిధామము, సుఖధామము తప్ప మిగతా ఏమీ కూడా గుర్తు రాకూడదు. ఎక్కడ కూర్చుని ఉన్నా, వ్యాపారాదులలో కూర్చుని ఉన్నా సరే, బుద్ధిలో మాత్రం ఈ రెండు శివాలయాలు జ్ఞాపకం ఉండాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈ వేశ్యాలయము, దుఃఖధామము ఇప్పుడు సమాప్తమవుతుంది అని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూర్చుని పిల్లలైన మీరు కునికిపాట్లు పడకూడదు, అంటే తూగకూడదు. చాలామందికి బుద్ధి ఎక్కడెక్కడికో ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. మాయ విఘ్నాలు కలుగచేస్తుంది. పిల్లలైన మీకు తండ్రి గడియ గడియ కూడా పిల్లలు మన్మనాభవ అని చెప్తున్నారు. అందుకు రకరకాల యుక్తులు కూడా తెలియచేస్తారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము మొదట శాంతిధామ శివాలయంలోకి వెళ్తాము, తరువాత సుఖధామంలోకి వస్తాము అని బుద్ధిలో గుర్తుంచుకోండి. ఈ విధముగా స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తూ ఉంటాయి. మీరు ఎంత స్మృతి చేస్తారో అంతగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఏ ఇతర ఆలోచనలతో కూడా కూర్చోకూడదు అని బాబా అంటున్నారు. ఒకవేళ అలా కూర్చున్నారు అనుకోండి, మీకు మీరే నష్టం చేసుకుంటారు. లాభానికి బదులుగా ఇంకా నష్టపోతారు. ఎవరెవరు తూగుతున్నారో, ఎవరెవరు కనులు మూసుకొని కూర్చున్నారో పరిశీలన చేసేందుకు ప్రారంభంలో మీ ముందు ఎవరో ఒకరిని కూర్చోబెట్టేవారు. అందువలన చాలా అప్రమత్తంగా ఉండేవారు. తండ్రి కూడా వీరి బుద్ధి యుగము ఎక్కడైనా భ్రమిస్తూ ఉందా, తూగుతూ ఉన్నారా అని గమనించేవారు. ఏమీ అర్థం చేసుకొని వారు కూడా చాలామంది వస్తారు. బ్రాహ్మణీలు తీసుకొస్తారు. శివబాబా ముందు చాలా మంచి పిల్లలు, పొరపాట్లు చేయకుండా ఉండే పిల్లలు కావాలి.
ఎందుకంటే వచ్చిన వారు ఇక్కడ సాధారణమైన టీచర్ అయితే కాదు కదా, స్వయంగా తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు. ఇక్కడ చాలా అప్రమత్తంగా కూర్చోవాలి. బాబా 15 నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు. మీరైతే 1-2 గంటలు కూర్చుంటారు. అంతా అందరూ మహారథులు కారు కదా, కచ్చాగా ఉన్న వారిని హెచ్చరిక చేస్తూనే ఉండాలి. హెచ్చరిస్తూ ఉంటే మేలుకొని ఉంటారు. స్మృతి చేయని వారు, వ్యర్థ సంకల్పాలు చేసేవారు ఇతరులకు విఘ్నాలు కలిగించినట్లుగా అవుతుంది. ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మహారథులు, అశ్వారూఢులు, పదాతి దళం వారు కూడా కూర్చుని ఉన్నారు. ఈరోజు బాబా విచార సాగర మదనం చేసి వచ్చారు. మ్యూజియంలో లేక ప్రదర్శనలో పిల్లలైన మీరు తయారు చేసిన శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమ యుగము, ఈ 3 ఇతరులకు తెలిపేందుకు చాలా బాగా తయారు చేశారు. వాటిని చాలా పెద్ద పెద్దవి తయారు చేయాలి. అయితే అంత పెద్దవి తయారు చేయాలి అంటే వీటి కొరకు పెద్ద హాలు కూడా ఉండాలి కదా. అది చూసి మనుషుల బుద్ధిలో ఇక్కడ వెంటనే కూర్చోవాలి. అందుచేత వీటిని ఎలా అభివృద్ధి పరచాలి, పెద్ద పెద్దగా ఎలా తయారు చేయాలి అని పిల్లలు ఆలోచన చేయాలి. పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలి. దాని ద్వారా మనుషులకు మంచి విశదీకరణ లభిస్తుంది. 5-6 మందిని తపస్సులో కూడా కూర్చోబెడతారు. కానీ 10-16 మందిని తపస్సులో కూర్చోబెట్టాలి. పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి చాలా స్పష్టంగా వ్రాయాలి. మీరు ఎంతగా అర్థం చేయించిన వారు అర్థం చేసుకోలేరు. అర్థం చేయించేందుకైతే మీరు చాలా శ్రమ చేస్తారు. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా, అందువలన ఎంత వీలైతే అంత బాగా అర్థం చేయించాలి. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారు సేవను ఎలా వృద్ధి చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండాలి. మ్యూజియంలో ఉన్నంత మజా ప్రొజెక్టర్లో, ప్రదర్శనలో ఉండదు. ప్రొజెక్టర్ ద్వారా కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. మ్యూజియం అయితే అన్నింటికంటే మంచిది. చిన్న మ్యూజియం అయినా సరే చాలా ఎక్కువ సేవ చేస్తుంది. ఒక గదిలో ఈ శివాలయము, వేశ్యాలయము, పురుషోత్తమ సంగమ యుగము యొక్క ఈ దృశ్యములు ఉండాలి. అర్థం చేయించేందుకు కూడా చాలా కుశాగ్ర బుద్ధి కావాలి అని బాబా అంటున్నారు. బేహద్దు తండ్రి, బేహద్దు టీచరు వచ్చారు. BA, MA పాస్ అయినంత వరకు వారు అలాగే కూర్చుని ఉంటారా? అలాగే కూర్చుని ఉండరు. వారు త్వరగా వెళ్ళిపోతారు. మిగిలి ఉన్న సమయం కొద్దిగా ఉన్న పిల్లలు మేలుకోరు. మంచి మంచి కుమారీలు 400, 500 జీతం కొరకు మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని అంటారు. అలా ఉంటే శివాలయంలో మనము ఏ పదవిని పొందుకుంటాము అని అంటారు. బాబా అంటున్నారు, కుమారీలకైతే ఏ బంధనము లేదు. ఎంత ఎక్కువ జీతము దొరికినా అది పిడికెడు శనగలకు సమానము. అన్నీ సమాప్తమైపోతాయి, ఏమీ ఉండవు. పిడికెడు శనగలను వదిలించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. అయినా సరే ఇప్పుడు పిల్లలు వదలనే వదలరు. అందులో పిడికెడు శనగలు ఉంటే ఇందులో విశ్వరాజ్యాధికారం ఉంది. అది పైసా విలువ కల శనగలకు సమానము. దాని వెనుక ఇంతగా ఎందుకు పరిగెత్తి గాబరా పడుతున్నారు? అసలు కుమారీలు అంటే బంధనముక్తులు. ఆ చదువుకు ఉండేది పైసా విలువ. దానిని వదిలి ఈ జ్ఞానం చదువుకుంటూ ఉంటే మీ బుద్ధి కూడా వికసిస్తుంది. ఇంత చిన్న చిన్న కన్యలు కూర్చుని గొప్ప గొప్ప వారికి జ్ఞానము ఇచ్చి శివాలయ స్థాపనకు తండ్రి వచ్చారు అని అర్థం చేయించాలి. ఇక్కడ ఉన్నదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది అని మీకు తెలుసు. ఈ శనగలు కూడా భాగ్యంలో ఉండవు. కొంతమంది వద్ద 5 శనగలు
అంటే 5 లక్షలు ఉన్నా అది కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. రోజు రోజుకు పరిస్థితులు ఇంకా పాడవుతూనే ఉంటాయి. అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి. మృత్యువు కూడా అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉంటుంది. పిడికిట్లో శనగలు ఉండగానే, అంటే ఎంత సంపాదన చేసినా దానిని తినకుండానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అందువలన మానవులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి. కేవలం మ్యూజియం చూసి సంతోషించడం కాదు, అద్భుతం చేసి చూపించాలి. మనుషులను సంస్కరించాలి. తండ్రి పిల్లలైన మీకు విశ్వరాజ్యాధికారమును ఇస్తున్నారు. మిగిలిన వారి భాగ్యంలో ఆ శనగలు కూడా ఉండవు, అన్నీ సమాప్తమైపోతాయి. దానికంటే తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని ఎందుకు తీసుకోకూడదు? ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉండాలి. పిడికిలతో శనగలు పారేసి దానిని వజ్ర వైడూర్యాలతో నింపుకొని వెళ్ళాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పిడికెడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? ఎవరైనా వృద్ధులు ఉంటే, చాలామంది పిల్ల పాపలు ఉంటే వారిని పోషించాలి. కానీ కుమారీలకైతే చాలా సహజము కదా. ఎవరైనా వస్తే తండ్రి మాకు విశ్వ రాజ్యాధికారం ఇస్తారు అని అర్థం చేయించండి. కనుక చక్రవర్తి పదవిని తీసుకోవాలి కదా. ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతుంది, మిగిలినదంతా వినాశనమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు 63 జన్మలు పాపం చేశారు. అంతేకాక తండ్రిని దేవతలను గ్లాని చేయడం ఇంకొక పాపము. వికారులుగా అయ్యారు, తిట్టను కూడా తిట్టారు. తండ్రిని ఎంతగా గ్లాని చేశారు. తండ్రి కూర్చుని చెప్తున్నారు, పిల్లలు సమయం పోగొట్టుకోకూడదు. బాబా మేము స్మృతి చెయ్యలేకపోతున్నాము అని ఎప్పుడు కూడా అనకూడదు. బాబా మేము స్వయాన్ని ఆత్మని గుర్తు చేసుకోలేకపోతున్నాము అని చెప్పండి. స్వయాన్ని మర్చిపోతారు. దేహాభిమానములోకి రావడము అంటేనే స్వయాన్ని మరిచిపోవడము. స్వయాన్ని ఆత్మగా స్మృతి చెయ్యలేకుంటే మరి తండ్రిని ఎలా స్మృతి చేస్తారు? ఇది చాలా పెద్ద గమ్యము కదా, చాలా సులభమైనది కూడా. కానీ మాయ అడ్డుపడుతూ ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. మనుష్యులు గీత మొదలైనవి భలే చదువుతూ ఉంటారు, కంఠస్థం చేస్తారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. భారతదేశానికి ముఖ్యమైనది గీత. ప్రతి ధర్మానికి తమ తమ శాస్త్రము ఒకటి ఉంటుంది. ధర్మస్థాపన చేయు వారిని సద్గురువు అని అనరు. ఇది చాలా పెద్ద తప్పు. సద్గురువు ఒక్కరు మాత్రమే. గురువులు అని పిలువబడేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది కార్పెంటర్ పనిని నేర్పిస్తారు, కొంతమంది ఇంజనీరింగ్ పని నేర్పిస్తారు. అందువలన వారు కూడా గురువులే. ఏ పని నేర్పించిన వారు గురువులే, కానీ సద్గురువు మాత్రం ఒక్కరే. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. వారు సత్యమైన తండ్రియే కాదు, సత్యమైన టీచరు కూడా. కావున పిల్లలైన మీరు ఎక్కువగా పొరపాట్లు చెయ్యకూడదు. ఇక్కడ నుండి మీరు చాలా తాజాగా అంటే రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. ఇంటికి పోతూనే ఇక్కడవన్నీ మర్చిపోతారు. గర్భజైలులో చాలా శిక్షలు లభిస్తాయి. అక్కడైతే గర్భమహల్ ఉంటుంది. శిక్ష అనుభవించే వికర్మలు ఏవి అక్కడ చెయ్యరు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో చదువుతున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. బయట తమ ఇంట్లో అయితే అలా అనరు. అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు. ఇక్కడైతే నేరుగా తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయించడానికి పిల్లలు అర్థం చేయించడానికి చాలా తేడా ఉంటుంది.
తండ్రి కూర్చుని పిల్లలను అప్రమత్తం చేస్తారు. పిల్లలు పిల్లలు అని ప్రేమతో అర్థం చేయిస్తారు. మీరు శివాలయము, వేశ్యాలయము గురించి తెలుసుకున్నారు. ఇవి అనంతమైన విషయాలు. ఇది స్పష్టం చేసి చూపిస్తే మనుషులకు కొంత ఆనందం కలుగుతుంది. అక్కడ తమాషాగా నవ్విస్తూ అర్థం చేయిస్తారు. సీరియస్గా అర్థం చేయిస్తేనే చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ పైన మీరు దయ చూపుకోండి. ఈ వేశ్యాలయంలోనే ఉండాలనిపిస్తుందా? ఎలా ఎలా అర్థం చేయించాలి అని బాబా ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత శ్రమ చేస్తారు, అయినా అది డబ్బాలో రాయి వలె అవుతుంది. సరే సరే అంటూ తలలూపుతూ చాలా బాగుంది బాగుంది అని అంటారు. ఇది మా ఊర్లో తెలపాలి అని అంటారు, కానీ స్వయం అర్థం చేసుకోలేరు. షావుకార్లు, ధనవంతులు అయితే అసలే అర్థం చేసుకోరు, గమనమే పెట్టరు. అటువంటి వారు చివరిలో వస్తారు. అప్పుడు టూ లేట్, అంటే చాలా ఆలస్యం అయిపోతుంది. వారి ధనము ఉపయోగపడదు, అలాగే యోగం కూడా చేయలేరు. వింటారు కాబట్టి ప్రజల్లోకి వస్తారు. పేదలు చాలా ఉన్నత పదవిని పొందగలరు. కన్యలైన మీ వద్ద ఏముంది? కన్యలను పేదలు అని అంటారు, ఎందుకంటే తండ్రి వారసత్వము మగపిల్లలకే లభిస్తుంది. కన్యలను దానముగా ఇస్తారు, అప్పుడు వికారాల్లోనికి వెళ్తుంది. వివాహం చేసుకుంటే ధనము ఇస్తాము అని అంటారు. పవిత్రముగా ఉంటాను అంటే ఒక్క పైసా కూడా ఇవ్వము అని అంటారు. మానవుల పద్ధతులు చూడండి ఎలా ఉన్నాయో. మీరు ఎవ్వరికీ భయపడకండి. బాహాటంగా అందరికీ అర్థం చేయించండి. ధైర్యము కావాలి, చురుకుదనం కావాలి. మీరు పూర్తిగా సత్యమునే చెప్తారు. ఇది సంగమయుగము. అటువైపు పిడికెడు శనగలు, ఇటువైపు వజ్రాల పిడికిలి. ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు మీరు వానరము నుండి మందిరానికి అర్హులుగా అవుతారు. మరి పురుషార్థం చేసి వజ్ర సమానమైన జన్మ తీసుకోవాలి కదా. మీ ముఖము కూడా ఆడపులి వలె సాహసవంతంగా ఉండాలి. కొంతమంది ముఖము ఆడ మేక వలె ఉంటుంది. కొంచెం శబ్దం వచ్చినా భయపడతారు. అందువలన తండ్రి పిల్లలందరినీ కూడా హెచ్చరిస్తున్నారు, కన్యలు మీరు చిక్కుకుపోకూడదు. బంధనాలలో చిక్కుకుంటే వికారాల కొరకు దెబ్బలు తినాల్సి ఉంటుంది. జ్ఞానమును మంచి రీతిగా ధారణ చేసినట్లయితే విశ్వానికే మహారాణి అవుతారు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు విశ్వానికి చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను, కానీ కొంతమంది భాగ్యములో ఉండనే ఉండదు. తండ్రి పేదల పెన్నిది, కన్యలు పేదవారు. తల్లిదండ్రులు వివాహం చేయించలేకుంటే ఇచ్చేస్తారు. కనుక వారికి నష పెరగాలి. మనము బాగా చదువుకుని మంచి పదవి పొందుకోవాలి అని భావించాలి. మంచి విద్యార్థులు అనుకోండి, చదువుపైన చాలా గమనం పెడతారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతాము అంటారు. అలా పాస్ అయిన వారికి స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అది 21 జన్మల కొరకు. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము. ఈరోజు ఏదో ఒక పదవి ఉంటుంది, రేపు మృత్యు వచ్చింది అంటే అంతా సమాప్తం. యోగి భోగి ఇరువురికి తేడా అయితే ఉంటుంది కదా. అందువలన తండ్రి అంటున్నారు, పేదలపైన ఎక్కువ గమనం ఇవ్వండి. ధనవంతులైతే కష్టముగానే జ్ఞానం తీసుకుంటారు. మాట వరుసకు ఈ జ్ఞానం చాలా బాగుంది, ఈ సంస్థ చాలా మంచిది అని అంటారు. బయటకు పోతూనే సమాప్తం. ఈ సంస్థ చాలా మంచిది, చాలామందికి కళ్యాణం చేస్తుంది అని అంటారు, కానీ స్వకళ్యాణం కొంచెం కూడా చేసుకోరు. బయటకు పోతూనే సమాప్తం. మాయ కర్ర పట్టుకుని కూర్చుని ఉత్సాహాన్నంతటినీ సమాప్తం చేసేస్తుంది.
ఒక్క చెంపదెబ్బ వేయడంతోనే బుద్ధిని నాశనం చేసేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతదేశపు స్థితి ఏమైపోయిందో చూడండి. పిల్లలైతే ఇప్పుడు డ్రామాను చాలా బాగా అర్థం చేసుకున్నారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వచక్రవర్తి పదవిని తీసుకోవాలి అంటే పూర్తి పురుషార్థం చేయాలి. అస్సలు ఏ విషయంలోనూ కూడా భయపడకూడదు. నిర్భయులుగా అయి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయము అనగా శాంతిధామాన్ని, సుఖధామాలను స్మృతి చెయ్యాలి. మాయ కలిగించే విఘ్నాలను తెలుసుకుని చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వరదానము, గీతను చదివి మరియు చదివించే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. గీతా జ్ఞానంలో మొదటి పాఠము అశరీరి ఆత్మగా అవ్వండి. అంతిమ పాఠము నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి లభిస్తుంది. కనుక ప్రతి సమయములోనూ మొదట స్వయం ఈ పాఠాన్ని చదవండి, తరువాత ఇతరుల చేత చదివించండి. మీ శ్రేష్టమైన కర్మలను చూసి అనేక మంది ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసి వారి భాగ్యరేఖను కూడా శ్రేష్టముగా చేసుకునేటట్లుగా మీరు శ్రేష్టమైన కర్మలను చేసి చూపించండి. స్లోగన్, పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉంటే శ్రమ నుండి ముక్తమైపోతారు. అచ్చా, ఓం శాంతి.